సాగులో ఆధునిక సాంకేతిక పద్ధతులు రైతులకు పరిచయం చేయడం, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం, వాతావరణ సమాచారం, పంటల యాజమాన్యం, చీడపీడల నివారణ, నూతన వంగడాలను రైతులకు అందించి క్షేత్రస్థాయి పరిశీలన చేసి ఫలితాలను రైతులకు తెలియజేయడం వంటివి కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. కృషి విజ్ఞాన కేంద్రం అంటే వ్యవసాయ విజ్ఞాన కేంద్రం అన్నమాట. ఇది భారత వ్యవసాయ పరిశోధనా మండలి యొక్క వినూత్న సంస్థ. వీటికి ICAR నిధులు సమకూరుస్తుంది. ICAR ఇన్స్టిట్యూట్లు, డీమ్డ్ యూనివర్సిటీలు, ప్రభుత్వేతర సంస్థలు, స్టేట్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ద్వారా వీటి నిర్వహణ జరుగుతుంది. సాంప్రదాయ సాగుతో నష్టాలు ఎదుర్కొంటున్న రైతులకు ఆధునిక సేద్యంతో అధిక దిగుబడులు సాధించేందుకు కృషి విజ్ఞాన కేంద్రాలు సహకరిస్తున్నాయి. నూతన సాంకేతిక పరిజ్ఞానం, సాగు రంగంలో ఉపాధి మార్గాలు చూపుతున్నాయి. ప్రదర్శన కేంద్రాలను ఏర్పాటు చేసి కొత్త పరిశోధనలను రైతులకు చేరువ చేస్తున్నాయి. రైతులు, వ్యవసాయ మహిళలు, గ్రామీణ యువకులు, విస్తరణ సిబ్బంది నైపుణ్యాలను పెంపొందించడానికి, సాంకేతిక అభివృద్ధితో ముందుకు నడిపించడానికి అవసరమైన శిక్షణ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తోంది. ముఖ్యంగా బెల్లంపల్లి KVK అనేక కార్యక్రమాలు చేపట్టింది. బెల్లంపల్లి, ఆసిఫాబాద్ జిల్లాల్లోని పలు గ్రామాలను దత్తత తీసుకుని రైతులకు పంటలపైన అవగాహన కల్పిస్తూ సాగులో అధిక దిగుబడులు వచ్చే విధంగా సాగు చేయిస్తున్నారు. బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ కోటా శివకృష్ణ గారి మాటల్లో తెలుసుకుందాం. మనం ఈ కృషి విజ్ఞాన కేంద్రం బెల్లంపల్లిని 2017-18 ఆర్థిక సంవత్సరం ప్రధానమంత్రి PM మోడీ గారి చేతుల మీదుగా ఇది వెబ్కాస్టింగ్ ద్వారా 17 తారీఖు మార్చి నెల 2018లో ప్రారంభింపబడింది. సుమారు ఈ 6 సంవత్సరాల కాలంలో మన కృషి విజ్ఞాన కేంద్రం మంచిర్యాల జిల్లా మరియు కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా ఈ 2 జిల్లాలలో అనేకమైన కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్నది. మనకు ఈ మంచిర్యాల జిల్లాలో 18 మండలాలు, అలాగే కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 15 మండలాలలో మా యొక్క కృషి విజ్ఞాన కార్యక్రమాలు విస్తరించబడ్డాయి. ముఖ్యంగా ఈ కృషి విజ్ఞాన కేంద్రంలో ప్రప్రథమంగా మనం ఏం చేస్తామంటే రైతులతోని మమేకమైపోయి వారి యొక్క వ్యవసాయ సంబంధిత సమస్యల మీద ప్రణాళికలను రూపొందించుకొని ఆ ప్రణాళికల ఆధారంగా ఈ కృషి విజ్ఞాన కేంద్రంలో ఉన్న శాస్త్రవేత్తలు వారి యొక్క క్షేత్ర ప్రదర్శనలు, నమూనా క్షేత్రాలను కానివ్వండి, వాటిని OFTs, FLEs అంటారు, ప్రథమ క్షేత్ర ప్రదర్శనలను, వీటిని అన్నిటినీ తయారు చేసుకొని దాంతోపాటుగా వారి సమస్యల అనుకూలంగా డెమాన్స్ట్రేషన్ ప్రదర్శనలు ఇవ్వాలా, లేకపోతే శిక్షణ కార్యక్రమాలు ఇవ్వాలా, లేకపోతే నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు ఇవ్వాలా, వీటిని వాటి యొక్క సమస్యలకు ఆధారంగా మేము తయారు చేసుకొని ప్రతి సంవత్సరము ఆ సమస్యల మీద ఈ కార్యాచరణను రూపొందించుకొని వాటిని ఆ విధంగా రైతు క్షేత్రాలలో నమూనా క్షేత్రాలను నిర్వహిస్తూ రావడం జరుగుతున్నది. దాంట్లో మనకు OFTలు సుమారు 34 వరకు, అలాగే 55 FLEల వరకు మేము చేయడం జరిగింది. ఆ విధంగా సుమారు మనకు ఒక 180 మంది రైతు సోదరులు లబ్ధి పొందడం జరిగింది. అనేక టెక్నాలజీస్ని రైతు స్థాయిలోకి తీసుకుపోవడం జరిగింది. ఈ కృషి విజ్ఞాన కేంద్రాలు ఏవైతే వ్యవసాయ విశ్వవిద్యాలయ, అలాగే భారత వ్యవసాయ పరిశోధన మండలి, అలాగే ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఈ 2 కింద పనిచేస్తూ వస్తున్నది. కాబట్టి వారి యొక్క పరిశోధనలను ఏవైతే ఉన్నాయో, సెంట్రల్ పరిశోధనలు కానివ్వండి, స్టేట్కి సంబంధించినవి పరిశోధనలు, రైతుకు సంబంధించినవి ఏవైనా కూడా వాటిని రైతు స్థాయికి తీసుకువెళ్ళేదే ఈ కృషి విజ్ఞాన కేంద్రాలు. ప్రతి ఒక్కటి ఏదైతే టెక్నాలజీ ఉన్నదో అది డిపార్ట్మెంట్ వైజ్గా అగ్రానమీ కానివ్వండి, పంట ఉత్పత్తి, ప్లాంట్ ప్రొటెక్షన్, కీటక శాస్త్రానికి సంబంధించిన శాస్త్రవేత్తలు, అలాగే ఉద్యాన పంటలకు సంబంధించిన శాస్త్రవేత్తలు, గృహ విజ్ఞానం,
కమ్యూనిటీ సైన్స్ కానీ, హోమ్ సైన్స్ సంబంధించిన శాస్త్రవేత్తలు, అలాగే యానిమల్ హస్బెండరీ, ఫిషరీస్ సంబంధించిన విస్తరణ శాస్త్రవేత్తలు, ఈ విధంగా మనకు ప్రోగ్రామ్ కోఆర్డినేటర్తో పాటుగా 6 సైంటిస్టులు కృషి విజ్ఞాన కేంద్రంలో ఉంటారు. వాటితో పాటుగా కృషి విజ్ఞాన కేంద్రంలో మనకు సాయిల్ టెస్టింగ్ ల్యాబ్ కూడా సౌకర్యం కలదు. ఈ బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రంలో ఇప్పటి వరకు సుమారు మనకి 6 సంవత్సరాల్లో దగ్గర 1000 శాంపుల్స్ వరకు మేము ఈ సాయిల్ టెస్టింగ్ చేసి వాటిని ఇవ్వడము, దాంతో పాటుగా ఎలా వాడాలి ఎరువులను అనేది కూడా రైతు సోదరులకు తెలియజేయడం జరిగింది. దాంతోపాటుగా మిగతా డిపార్ట్మెంట్స్ కూడా, ఫారెస్ట్రీ కానివ్వండి, మిగతా వాళ్ళు కూడా మా కృషి విజ్ఞాన కేంద్రాన్ని సంప్రదించి ఈ సాయిల్ టెస్టింగ్స్ కూడా ఈ మనకు ఇక్కడ దగ్గరలో సింగరేణి అందుబాటులో ఉన్నది. సో వాళ్ళు కూడా సాయిల్ టెస్టింగ్ శాంపుల్స్ అనేది కృషి విజ్ఞాన కేంద్రంలోనే చేపించుకొని ఆ విధంగా వాళ్ళ యొక్క ఈ సాయిల్ ప్రాపర్టీస్ని తెలుసుకోవడం కూడా జరుగుతున్నది. కాబట్టి కృషి విజ్ఞాన కేంద్రంలో ఈ సాయిల్ ల్యాబ్ కూడా ఉండడం వల్ల ఈ విధంగా కూడా రైతులకు సేవ చేస్తున్నాము. ఇంకోటి, మనకు కృషి విజ్ఞాన కేంద్రానికి 50 ఎకరాల భూమి ఉన్నది. ఈ 50 ఎకరాల భూమిలో ఏంటంటే నమూనా క్షేత్రాలను ప్రతి ఒక్క అంటే ఈ 2 జిల్లాలో ఉన్న ప్రధాన పంటల సంబంధించిన నమూనా క్షేత్రాలను ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. రెండవది ఏంటంటే మంచి నాణ్యమైన విత్తనోత్పత్తి కూడా కృషి విజ్ఞాన కేంద్రంలో భాగమే, అది కూడా చేయడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే కృషి విజ్ఞాన కేంద్రంలో ఈ శాస్త్రవేత్తలు ఉండడం వల్ల రైతు సోదరులకు వీటి చీడపీడల గురించి కానీ, పంట ఉద్యాన పంటలకు సంబంధించి కొత్త సాంకేతిక పరిజ్ఞానాల గురించి వారికి ఎప్పటికప్పుడు శిక్షణ కార్యక్రమాలు కూడా కృషి విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేయడం జరుగుతున్నది. ఆ విధంగా సుమారు మనకి 6 సంవత్సరాల్లో చూసుకుంటే ఒక 14,000 మంది రైతు సోదరులకు ఈ శిక్షణ కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అది ఆఫ్ క్యాంపస్ ఉంటుంది, ఆన్ క్యాంపస్ ఉంటుంది. సో ఆ విధంగా అనేక శిక్షణ కార్యక్రమాలు కూడా కృషి విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానికి రైతు సోదరులు కూడా హాజరవుతున్నారు. దీంతో పాటు మత్స్యకారులకు, అదే దాని ఫిషరీస్ సంబంధించిన ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న రైతులకు కూడా స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, అంటే ఈ కృషి విజ్ఞాన కేంద్రము మిగతా డిపార్ట్మెంట్స్తోని, అలాగే సెంట్రల్ డిపార్ట్మెంట్స్తోని అన్నిటితోని కలుసుకపోయి ఈ రైతు సోదరులను వారికి ఆర్థిక స్థితిగతులు మెరుగుపరచాలనే ఒక ఉద్దేశంతో మిగతా డిపార్ట్మెంట్స్తోని కలిసిపోయి వాటికి సంబంధించిన ప్రతి ఒక్క అంశం, అంటే వ్యవసాయ సంబంధించిన ప్రతి ఒక్క అంశం గురించి రైతు సోదరులకు తెలియజేయాలని మంచి సంకల్పంతో మిగతా డిపార్ట్మెంట్స్తోని కలిసిపోయి పనిచేయడం జరుగుతున్నది. అలాగే ఇంకా మనం చూసుకున్నట్లయితే ఈ కృషి విజ్ఞాన కేంద్రంలో దత్తత గ్రామాల ఉన్నది. దాంతో పాటుగా మనకు గిరిజన గ్రామాలు ఉన్నాయి, అలాగే షెడ్యూల్ కులాల గ్రామాలు కూడా ఉన్నాయి. అంటే ఈ స్కీమ్స్కి సంబంధించిన గ్రామాలను కూడా మేము కృషి విజ్ఞాన కేంద్రంలో తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళ పాపులేషన్ ఎక్కువగా ఉన్న గ్రామాలను తీసుకొని వాళ్లకు ఈ వ్యవసాయానికి సంబంధించిన ఈ మనకు విత్తనం కానీ, మేలైన విత్తనం కానీ వారికి అందచేయడము. అలాగే ఇంకోటి ఏంటంటే నమూనా క్షేత్ర ప్రదర్శనలు, క్లస్టర్ ఫ్రంట్ లైన్ డెమాన్స్ట్రేషన్స్ అని కూడా ఉంటాయి. మనకు NFSM, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ కింద ఈ ప్రోగ్రాము జరుగుతున్నది. కృషి ఉన్నతి, ఈ మధ్యకాలంలో కృషి ఉన్నతి అని అంటున్నారు. సో ఆ కార్యక్రమం కింద కూడా మనకు పప్పు దినుసులు, చిరుధాన్యాలు మరియు నూనె గింజ పంటలు, వీటిని ఏంటంటే మనం ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే వీటి యొక్క సాగు గణనీయంగా తగ్గుతూ వస్తున్నది. ఆ సాగు విస్తీర్ణాన్ని పెంచాలి అని ఒక దృఢమైన సంకల్పంతో భారతదేశము ఈ నమూనా క్షేత్రాలను నిర్వహిస్తూ వస్తున్నది. దానిలో భాగంగా కృషి విజ్ఞాన కేంద్రము కొన్ని దత్తత గ్రామాలలో రైతు సోదరులకు ఈ నూనె గింజ పంటల సాగు, పప్పు దినుసుల పంటల సాగు వైపు మళ్లించాలి అని ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్నది. ఆ విధంగా కూడా ప్రగతి సాధించడం జరిగింది. సో దాంతోపాటుగా మిగతా కార్యక్రమాలు కూడా అనేకం ఉంటాయి. మనకు ఇక్కడ రైతుతో పాటుగా యువ రైతులకు ఎంటర్‌ప్రెన్యూర్స్, వాణిజ్య పరంగా కూడా వాళ్ళకు అంటే వ్యవసాయ అనుబంధ రంగాలు, అంటే ఓన్లీ వ్యవసాయమే కాక ఉద్యాన పంటలు, దాంతోపాటు వాల్యూ ఎడిషన్, విలువాధారితం ఏ విధంగా చేసుకోవాలి, వ్యవసాయంలో ఎలా ఎంటర్‌ప్రెన్యూర్స్గా మారొచ్చు
వ్యాపారస్తులుగా మారొచ్చు, ఒక రైతు అనేది కూడా తెలియజేయడం జరుగుతుంది. అందులో వానపాముల ఎరువు తయారీ అంటే వెల్త్ ఫ్రమ్ వేస్ట్ నుంచి వెళ్ళి మనం ఏ విధంగా డబ్బు సంపాదించుకోవచ్చు, అలాగే చేప పిల్లల పెంపకం ఏ విధంగా చేసుకోవచ్చు లాభదాయకంగా, దాంతో పాటుగా నర్సరీ దానికి సంబంధించిన వివిధ శిక్షణ కార్యక్రమాలను కూడా ఇస్తూ వస్తున్నది. కాబట్టి మనము కృషి విజ్ఞాన కేంద్రాన్ని మనం ఒక మాటలో చెప్పాలంటే ఒక మినీ యూనివర్సిటీ, అంటే గ్రామ స్థాయిలో ఏర్పాటు చేసిన ఒక మినీ యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీలో ఎట్లా ఉంటాయంటే విశ్వవిద్యాలయం, చిన్న విశ్వవిద్యాలయం అన్నట్టు అన్ని శాఖలకు సంబంధించిన శాస్త్రవేత్తలు, అలాగే వాళ్ళ నేర్చుకోవడానికి సీయింగ్ ఈజ్ బిలీవింగ్ అంటారు కాబట్టి చూసి నేర్చుకోవడానికి డెమాన్స్ట్రేషన్ యూనిట్స్, నమూనా క్షేత్రాలు కూడా ఉంటాయి. అలాగే రైతు సోదరులకు నాణ్యమైన విత్తనం అనేది చాలా ఇంపార్టెంట్, అది కూడా కృషి విజ్ఞాన కేంద్రాలు అందిస్తాయి. అంటే ఈ అన్నిటి కలగలుపుకొని ఉన్న క్షేత్రం ఏంటిది అని అంటే కృషి విజ్ఞాన కేంద్రం. సో ఇలాంటి కృషి విజ్ఞాన కేంద్రాలు భారతదేశంలో మనకు 734 కృషి విజ్ఞాన కేంద్రాలు ఉన్నాయి. మన రాష్ట్రంలో చూసుకున్నట్లయితే తెలంగాణలో 16 కృషి విజ్ఞాన కేంద్రాలు ఉన్నాయి. ఇంకా కొత్త కృషి విజ్ఞాన కేంద్రాలు రాబోతున్నాయి. అనేక కార్యక్రమాలు కృషి విజ్ఞాన కేంద్రాలు చేస్తున్నాయి. కాబట్టి రైతులు కృషి విజ్ఞాన కేంద్రాల యొక్క సేవలు పొందుతారని నేను కోరుకుంటున్నాను.